సిటీవీ న్యూస్ కి స్వాగతం. రేగొండ మండలంలో కొడవటంచ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక చికిత్స మరియు అవగాహన శిబిరం గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జి కిష్టయ్య, కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు, ప్రజాప్రతినిధులు, రైతులు, మత్స్యకారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు దీన్ని నియంత్రించి ఇలాంటి పొరపాట్లు జరగకుండా మరి మనందరం కూడా కట్టుదిట్టమైన చర్యలు రైతుల పక్షాన నిలబడవలసిన అవసరం మనందరి మీద ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఏ విషయమైతే ఉందో ఈ విషయాలన్నీ కూడా పత్రికా మీడియా సోదరుల ద్వారా రైతాంగానికి తెలియజేయాలని కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈరోజు రైతులు నేరుగా కాంటా పెట్టుకోండి. అదే ట్రాక్టర్ తీసుకొని మీరు మన కాన్స్టిట్యున్సీలో ఉన్న గోడౌన్ల పత్తి మిల్లుల దగ్గరికి పోండి. మీకు ఆ బారదాన్ని కూడా మీరే కొనండి. బారదాన్ని సర్కార్ రావాలని చూడద్దు. షార్టేజ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ లారీల షార్టేజ్ ఉంది, గోడాముల నిల్వలు కూడా లేవు. ఈ 3 నిల్వలు పడ్డ అకాల వర్షాలతోని మక్కలు గాని వడ్లు గాని నష్టపోయే పరిస్థితి ఉంది. కొని వాడు మళ్ళా ఆ దళారి ముందుండి రైతుకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. మొన్న రేపాకపల్లిలో కూడా ఒక లారీ వచ్చింది. వాడు మధ్య దళారే కొన్నటువంటి మక్కలు అవి. నేను సర్పంచ్ అని పోయి ఆ లారీ అమ్మిచ్చిండు. సర్పంచ్ ఇట్లా దళారులకు సపోర్ట్ చేయొద్దు. దూరదృష్టితోని మన కిస్పేట గ్రామంలో 20,000 టన్నుల గోడౌన్స్ కట్టిస్తున్నాం. అదేవిధంగా జడల్పేటలో కూడా ఒక 10,000 టన్నుల గోడౌన్ కట్టిస్తున్నాం.